దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, అనేకసార్లు జీవిత బాట కష్టతరంగా ఉంటుంది మన జీవితాల్లో. కనుక దేవుడు మనకు ఎల్లప్పుడూ సులభతరమైన దారిని ఇవ్వాలని కోరినట్లయితే మన దారి కష్టమయమైనప్పుడు దేవుని నుండి వెనుదిరగాలనే శోధన మనకు ఎదురు కావచ్చు. నీవు అలా ఎప్పుడైనా చేయాలనే తలంపు నీకు కలిగితే ఇశ్రాయేలుని గురించి ఒకసారి మనం తలంచుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల బానిసత్వం తర్వాత స్వేచ్ఛను పొంది వాగ్దాన భూమికి కొనుకోబడ్డారు. కానీ దేవుడు వారిని నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళలేదు. ఆయన ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అన్న మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే, దానికి బదులుగా ఆయన వారిని కఠినమైన ఎడారి దారి గుండా పంపించాడు. ఇది స్వల్పకాలికంగా యుద్ధాలను నివారించడానికి ఉపయోగపడింది. అదే సమయంలో దీర్ఘకాలికంగా మరొక గొప్ప కార్యాన్ని జరిగించింది. ఆ ఎడారిలోని సమయాన్ని దేవుడు వారికి ఉపదేశించడానికి, తాను పిలిచిన వారికి పరిపక్వత కలిగించడానికి ఉపయోగించారు. సులభమైన దారి వారిని నాశనానికి నడిపించి ఉండేది. దీర్ఘమైన దారి వాగ్దాన భూమిలోనికి విజయవంతంగా ప్రవేశించడానికి ఇశ్రాయేలు జనాంగానికి సులభం చేసింది. మన దేవుడు నమ్మకమైనవాడు. మనం ఎలాంటి స్థితిని ఎదుర్కొంటున్నా ఆయన మనలను నడిపిస్తాడని, శ్రద్ధ చూపిస్తాడని నమ్మవచ్చు. మనమున్న దారిలో ఎందుకున్నామో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ దారిలో మనకు పరిపక్వత కలిగించడానికి, విశ్వాసంలో ఎదగడానికి సహాయపడుతుందని మనం ఆయనను నమ్మవచ్చు. ప్రియులారా, దేవుని సమయం ఎప్పటికీ సరైందే. ఓపికగా ఆయన కొరకు ఎదురుచూడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.